హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకైనా సరే ఇస్తే ఇష్టంగా తినేటటువంటిది ఐస్ క్రీమ్. సో ఈ ఐస్ క్రీము, అది కూడా ఎండాకాలం ఐస్ క్రీమ్ అంటే ఎవ్వరూ కాదనరండి, అంత ఇష్టపడుతుంటాము. ఈ ఐస్ క్రీమ్లో మనము పాలు, పంచదార, కండెన్స్డ్ మిల్క్, విప్పింగ్ క్రీమ్ ఇలా రకరకాల పదార్థాలతోటి ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. కానీ ఈ వీటన్నిటితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు పంచదార, ఈ క్రీమ్లు ఉన్నవి తినడానికి సంకోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే పిల్లలకి ఇలాంటివి ఇచ్చినప్పుడు చల్లదనానికి సంబంధించినవి ప్లస్ ఎక్కువ పంచదార ఉండడం వల్ల వాళ్ళకి తొందరగా దగ్గు, జలుబు రావడం అనేది ప్రాబ్లం చూస్తూ ఉంటాం. సో దీనికి ఒక మంచి సొల్యూషన్ ఎలా 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 అని ఆలోచిస్తుంటే నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నాకు తెలిసిన ఒక మంచి రెసిపీ మీతో ఇవాళ షేర్ చేయబోతున్నానండి. ఇట్స్ కాల్డ్ ఐస్ క్రీమ్. అది ఐస్ క్రీమ్ అనే అనొచ్చు, అంతే టేస్ట్గా అంతే రుచిగా ఉంటుంది. కానీ మనం ఇక్కడ పాలు వాడము, పంచదార వాడము, మిల్క్ క్రీమ్ ఆర్ విప్పింగ్ క్రీమ్ ఏమి యూజ్ చేయమన్నమాట. విప్పింగ్ క్రీమ్ పౌడర్ కానీ స్టిల్ మీకు అదే టేస్ట్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఈరోజు మీకు నేను 3 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే చూపించబోతున్నానండి. ఒకటి చాక్లెట్ ఐస్ క్రీమ్, యాజ్ యూజువల్ నా ఫేవరెట్ అండ్ మనందరి ఫేవరెట్ మ్యాంగో ఐస్ క్రీమ్ అండ్ తర్బూజా ఐస్ క్రీమ్. ఈ 3 చూసిన తర్వాత మీరు ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ మీ ఇంట్లో ఇట్లా అంటే అలా చేసేయగలుగుతారనమాట. ఒక చిన్న ప్రిపరేషన్ ఉంటుంది, అది చేసి కనుక మీరు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకుంటే ఇలా చిటికేసినట్టుగా పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినా టక్ మని చేసి చేయగలుగుతారు. అది పెద్ద కష్టమైన పనేం కాదు. ఒకరోజు మంచిగా అలా మార్కెట్కి వెళ్ళి మీరు కావాల్సినవి తెచ్చుకుని రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారంటే సూపర్ క్విక్గా ఇందాక మనం అనుకున్నటువంటి పాలు, పంచదార, క్రీమ్లు, విప్పింగ్ క్రీమ్లు ఏమీ అవసరం లేకుండా ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మరి ఎలా చేస్తాను అనే ఎక్సైట్మెంట్ మీకుందా? అది కూడా నేను మీకు చూపించాలని చెప్పేసి దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా చేసేసి ఉంచుకున్నాను. ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను, చూద్దా. అంతకంటే ముందు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, అది చూసేసారండి. తర్వాత ఈ లోపల నేను కావాల్సిన అరేంజ్ చేసుకుని మీకు ఎలా చేశానో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మన రిమైనింగ్ వీడియో చూసే ముందు, ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పిల్లలు ఎక్కువగా ఈ టైంలో హాలిడేస్ ఇవ్వడం వల్ల బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. సో ఎక్కువగా ఉన్న ఎండల వల్ల స్కిన్ బర్న్ అవ్వడము, వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళ స్కిన్ సేఫ్గా ఉండడం కోసం యాజ్ ఎ పేరెంట్గా మనం వాళ్ళకి ఏదైనా ఒకటి మంచిది చూడాలని అనుకుంటాం కదా. సో ఈ సమ్మర్లో పిల్లల స్కిన్ కోసం వాళ్ళకి స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి మామాఅర్త్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఇదేంటంటే 0 years నుంచి కూడా అప్ టు 10 years వరకు పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు. డెర్మటాలజికల్గా టెస్ట్ అయినటువంటిది. అండ్ మనందరికీ తెలుసు మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆల్ న్యాచురల్, కెమికల్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ ప్రొడక్ట్స్. కాబట్టి హ్యాపీగా మీరు పిల్లల కోసము ఒక మంచి సన్ స్క్రీన్ తీసుకుని ఉపయోగించుకోవాలని అనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు అనమాట. ఇదేంటంటే వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. మెయిన్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే షియా బటర్, కోకో బటర్, క్యాలెండులా, అలోవెరా అన్నీ కూడా స్కిన్ హైడ్రేట్ చేసేటటువంటి మంచి ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల వాళ్ళ స్కిన్కి యూజ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి సన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎవ్రీ 2 hours అప్లై చేసుకుంటూ ఉండాలి. చక్కగా మనము అప్లై చేసిన తర్వాత స్కిన్లోకి మంచిగా బ్లెండ్ అయిపోతుందండి. వాళ్ళని ఎండలోకి అంటే ఆడుకోవడానికి బయటకు కానీ స్విమ్మింగ్ కానీ అట్లా పంపించి ఒక 20 minutes బిఫోర్ మనము ఈ సన్ స్క్రీన్ అనేది ఇలా పంప్ చేసి వాళ్ళ స్కిన్ మీద ఇలా అప్లై చేసేస్తే మనకి కాసేపటికి అది స్కిన్లోకి మంచిగా బ్లెండ్ అయిపోతుంది. బ్లెండ్ అయిపోయిన తర్వాత మీరు ఒక 20 minutes బిఫోర్ కనుక అప్లై చేస్తే అది వర్క్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళకి సన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇది యూవీఏ, యూవీబీ రేస్ నుంచి కూడా ఇది మనకి చక్కగా ప్రొటెక్షన్ ఇస్తుంది. చూసారు కదా, వాటర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అప్లై చేయగానే కాసేపటికే మనకి స్కిన్లోకి మొత్తం అంతా ఇంకిపోయింది, ఏమాత్రం లేకుండా. సో ఇట్లాగా మన బేబీస్ స్కిన్కి మీరు యూజ్ చేసుకుంటే వాళ్ళ స్కిన్ అనేది సమ్మర్లో బయటకు వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద మీకు హౌస్ వైఫ్ 2023 అనే కోడ్ ఇచ్చాను. ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు మామాఅర్త్ అఫీషియల్ యాప్ ఆర్ వెబ్సైట్లో 20% డిస్కౌంట్ వస్తుంది. అలాగే మనకి ఈ ప్రోడక్ట్ ఓన్లీ మామాఅర్త్ అఫీషియల్ యాప్ ఆర్ వెబ్సైట్ మాత్రమే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, ఫస్ట్ క్రై ఇలాంటి వెబ్సైట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను ఉన్నటువంటి అన్ని లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మనందరికీ తెలుసు మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్ని మనం ఏది పర్చేస్ చేసినా కూడా మనం కొనేటటువంటి ప్రోడక్ట్ యొక్క లింక్ వాళ్ళు రియల్గా పెంచి చెట్ల డీటెయిల్స్కి లింక్ చేస్తారు. కాబట్టి వాళ్ళు 2025 కల్లా 1 million చెట్ల నాటాలని మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. కాబట్టి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మామాఅర్త్ నుంచి కొంటే ఇండైరెక్ట్గా మనం ఎన్విరాన్మెంట్కి కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఇంతకు ముందులాగా ఓన్లీ ఆన్లైనే కాకుండా మనకి ఇప్పుడు ఆఫ్లైన్గా కూడా మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా దొరుకుతున్నాయండి. మీరు ఎక్కడైనా సరే నియర్ బై స్టోర్స్లో కూడా హ్యాపీగా ఇప్పుడు మామాఅర్త్ ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేయొచ్చు.
సో మన ఇండియన్ బ్రాండ్ టాక్సిన్ ఫ్రీ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అయినటువంటి చక్కగా ఈ మామార్త్ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ అయితే మనకు కావాల్సినట్టుగా ఇందాక చెప్పినట్టుగా మనకి ఇట్లాగా ఫ్రీజ్ చేసుకున్నటువంటి అరటిపళ్ళు కావాలి. నేను ఫస్ట్ మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ చూపిస్తాను, ఎందుకంటే అది నా ఫేవరెట్ కాబట్టి ముందు నేను అదే చేస్తాను. సో ఇందులో నేను కొన్ని ఒక చిన్న సైజు అరటిపండు అంత స్లైసెస్ వస్తాయండి. చిన్న బనానా కట్ చేస్తే ఎంత వస్తుందో అన్ని స్లైసెస్ తీసుకున్నాను. దీంట్లోకి మనం యాడ్ చేయాల్సింది కోకోవా పౌడర్ అని చెప్పేసి మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. మీకు ఒకవేళ దొరకకపోతే నేను ఆన్లైన్వి లింక్స్ ఇస్తాను, అవి తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్, ఎందుకంటే కొంచెమే కదా, ఇది స్వీట్గా ఉండదండి, మనకి చేదుగా ఉంటుంది కోకో పౌడర్ అనేది. మెయిన్గా చాక్లెట్స్ అన్నీ చేసే వాటిలో ఇదే వాడతారు. సో నేను ఒక హాఫ్ స్పూను కోకో పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పెట్టుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. మీకు టెక్స్చర్ ఎట్లా ఉందో చూపిస్తాను ఉండండి. ఇంకా పూర్తిగా నలగలేదు, కనిపిస్తుందా మీకు? ఉంది. ఇంకొంచెం సేపు తిప్పాలి. ఇంకొంచెం సేపు తిప్పాను. ఇప్పుడు టెక్స్చర్ చూడండి, చూసారా? మీరు కావాలంటే ప్రిపేర్ చేశాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు, ఇలా తయారు చేసుకొని కూడా. లేదు అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు గ్రైండ్ చేసుకొని కూడా తినొచ్చు. తిని తప్పకుండా ట్రై చేసి తర్వాత నాకు చెప్పండి ఎట్లా ఉందనేది. నార్మల్గా అయితే ఫుడ్ ప్రాసెసర్లో చేసుకుంటే బాగుంటుందండి. మిక్సీలో ఎంతైనా కొంచెం హీట్ ఎక్కుతుంది కదా, మనకి కొద్దిగా మెల్ట్ అయినట్టు అనిపిస్తుంది. మీరు ఇలా తయారు చేశాక దేంట్లో సర్వ్ చేసుకుంటారో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కావాలంటే కొంచెం సేపు, అంటే మీకు నిజంగా ఆ టెక్స్చరు ఆ గట్టిదనం కావాలంటే కాసేపు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనము గ్రైండ్ చేసినప్పుడు కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది అంతే. సో దీని మీద కావాలంటే చాకో చిప్స్ కానీ చాక్లెట్ స్ప్రింకిల్స్ కానీ ఏవైనా సరే స్ప్రింకిల్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మన చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ ఐస్ క్రీమ్ చేద్దామండి. చూసారు కదా ఇందాక ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందో, దాన్ని నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకొంచెం గట్టి పడితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది టెక్స్చర్ అనేది. సో అందుకని చెప్పేసి అది డీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మరొక 10 ముక్కల దాకా తీసుకున్నాను. ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుందాము. దీనికి ఫస్ట్ ఒక 10 ఈ యొక్క అరటిపళ్ళ ముక్కలు తీసుకున్న తర్వాత నేను మ్యాంగో కూడా తీసుకొచ్చి ఇలాగ సన్న చెక్కలు, అంటే బంగినపల్లి మామిడికాయ ఉంటుంది చూడండి, అది తీసుకొచ్చి కట్ చేసి డీ ఫ్రిజ్ చేసుకున్నాను. ఇదిగోండి. ఇప్పుడు ఈ మ్యాంగో పీసెస్, ఫ్రోజన్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా దీంట్లో వేసుకోవాలి. మనకి మెయిన్ మ్యాంగో ఐస్ క్రీమ్ కాబట్టి అరటిపళ్ళు తక్కువగాను ఈ మ్యాంగో పీసెస్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవచ్చు. సో ఈ మాత్రం. మ్యాంగో ఐస్ క్రీమ్ అందరికి ఇష్టం ఎక్కువ కదా, అందుకని చాక్లెట్ ఐస్ క్రీమ్ కంటే ఇది ఎక్కువ తయారు చేస్తున్నాను. ఇంకా ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం ఇందాక వేసుకున్నటువంటి ఫ్రోజన్ బనానా, అంటే గడ్డ కట్టినటువంటి అరటిపండు ముక్కలు, గడ్డ కట్టినటువంటి మామిడికాయ ముక్కలు, మామిడి పండు ముక్కలు. ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసేసుకున్నాం. కావాలంటే మధ్యలో ఒక్కసారి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఐస్ క్యూబ్స్ లాగా ఒకసారి ఇట్లాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. మనకి ఫుడ్ ప్రాసెస్ అయితే ఇంకా బాగా ఈజీగా ఉంటుంది. మిక్సీ జార్ కదా, కొంచెం కష్టపడాలి. తీసుకుందాం ఫ్యూచర్లో ఫుడ్ ప్రాసెసర్ కూడా. సో మళ్ళీ ఇంకొకసారి తిప్పుతున్నాను. చూసారా మన మ్యాంగో ఐస్ క్రీమ్ కిందకు వేసినా కూడా పడట్లేదు. చూసారా మిక్సీ జార్లోంచి పడు 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 పడు, అది ఇప్పుడు పడింది మన మ్యాంగో ఐస్ క్రీమ్. టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే. సో ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఇప్పుడే ఇంత గట్టిగా ఉంది. దీన్ని మీరు ఇంకాస్త గట్టిగా ఉండాలనుకుంటే ఇంకొక ఏదైనా మంచి బౌల్లో తీసుకొని దాంట్లోకి మీరు కనుక పెట్టుకొని ఐస్ క్రీమ్ స్కూప్ తోటి స్కూప్ చేశారంటే యాజ్ ఇట్ ఈజ్ ఐస్ క్రీమ్ లానే వస్తుంది. నేను ఇప్పుడే గ్రైండ్ చేశాను. అండ్ మన మిక్సర్ ఎంతైనా గ్రైండ్ చేసేటప్పుడు హీట్ ఎక్కుతుంది కాబట్టి కొద్దిగా మెల్ట్ అయినట్టు అవుతుంది. అందుకని మనం చేసుకున్నాక వావ్, ఎటువంటి మిల్క్ క్రీమ్, విపింగ్ క్రీమ్ అవసరం లేకుండా జ్యూసీ జ్యూసీ ఐస్ క్రీమ్. ఇంకా మనం ఫైనల్గా మిగిలింది మన డోస్ అనమాట. అది మా వారికి మా అబ్బాయికి.
అండ్ దిస్ ఈజ్ టు మీ. సూపర్గా ఉంది. స్వీట్తో తినొద్దు అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఐస్ క్రీమ్ అనమాట. అప్పుడు మీకు తిన్నా కూడా ఒక పంచదారతో తిన్నామన్న గిల్ట్ ఉండదు అనమాట. అబ్బా కడుపు నిండా తృప్తిగా తిన్నాము అన్న ఏమంటారు సాటిస్ఫాక్షన్ మాత్రమే ఉంటుంది. సో లెట్ మీ ఫినిష్ దిస్. సో మనం చేసినటువంటి మ్యాంగో ఐస్ క్రీమ్ ఫినిష్ అయిపోయింది. తీసుకెళ్ళి నేను వాటిని రెండింటిని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే మళ్ళీ కొన్ని సేమ్ ఒక 7-8 or 10 అరటిపండు పీసెస్ తీసుకుందాము. మనం ఈ బనానా పీసెస్ని ఇలాగా ఫ్రీజ్ చేసేసుకుని కనుక స్టోర్ చేసుకుంటే మీరు పిల్లలు అడిగినప్పుడు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్కి ఫస్ట్ బేస్ లాగా ఇది తీసుకోండి. దీంట్లో ఉండే న్యాచురల్ తీపి వల్ల మనం ప్రత్యేకించి పంచదారలు లేదంటే ఇంకా వేరేటివి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నేను ఇప్పుడు ఒక 10 దాకా ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు తర్బూజా సీజన్ కదండి, బాగా వస్తుంది కదా. సో నేను తర్బూజా కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసి, సో ఈ తర్బూజా కూడా మంచిగా ఫ్రోజ్ చేసేసుకున్నది ఇందులో వేసేస్తున్నాను. మనం పిల్లలు ఫ్రూట్స్ తినకపోయినా కూడా వాళ్ళకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కాబట్టి బయట మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్ బదులుగా ఇంట్లోనే పండ్లతోటి వాళ్ళు ఎప్పుడు ఏ ఫ్లేవర్ అడిగితే ఆ ఫ్లేవర్ ఇన్స్టెంట్గా చేసి పెట్టేసేయచ్చు మనం. ఇప్పుడైతే అంటే జార్ కెపాసిటీ అంటే ఒకసారి వేసుకోవచ్చు. ఇది చిన్న జార్ కదా, అందులో గట్టిగా ఉంటుంది కాబట్టి తిరగడానికి కష్టం లేకుండా నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక్కసారి తిప్పుదాం. మధ్యలో కాస్త కష్టపడకుండా మంచిగా తిరుగుతుంది. అండ్ మీకు వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ నచ్చితే కొన్ని చుక్కలు వేసుకోండి, అంత అవసరం లేదు. ఫ్రూట్సే న్యాచురల్గా మంచి ఫ్లేవర్ ఉంటాయి. నేను వేయట్లేదు. మీ ఇంట్లో ఉండి వేసుకోవాలని మీకు ఇష్టం ఉంటే హ్యాపీగా వెనిలా ఎసెన్స్ డ్రాప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి అట్లా తిప్పుదాం. మిక్సీ జార్ కదా, టెక్స్చర్ చూసారా ఇంత పర్ఫెక్ట్ స్మూదీ కన్సిస్టెన్సీ వచ్చిందో. ఇంకా మీరు దీంట్లో కావాలి అంటే ఏ ఫ్రూట్తో చేసినామో వాటిని చిన్న బైట్స్గా కట్ చేసి ఫ్రీజ్ చేసుకోండి. చిన్న ముక్కలుగా ఉంటాయి కదా, చాక్లెట్ ఐస్ క్రీమ్లో చాక్లెట్ చిప్స్ ఎట్లా వేస్తామో అట్లాగా ఈ ఫ్రూట్ ముక్కలను కూడా చిన్నగా చేసేసి వాటిని మనము ఐస్ క్రీమ్ ఇలా ప్రిపేర్ చేశాక మీరు ఎంత తింటారో అంత తినేసి మిగిలిన క్వాంటిటీ స్టోర్ చేసుకున్నప్పుడు దాంట్లో మిక్స్ చేసేసి కనుక మీరు లోపల పెట్టుకున్నారంటే నెక్స్ట్ టైం ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ బీట్స్ ఆ చిన్న ముక్కలు కూడా నోటికి తగులుతూ పంటికి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే కొంచెం టేస్ట్ చేస్తాను. అలా సాఫ్ట్గా జ్యూసీగా తింటుంటే అలా వెళ్ళిపోతుంది. ఇలా చేసిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫిదా అయిపోతారు మీ టేస్ట్కి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, 0 ప్రిజర్వేటివ్స్, 0 షుగర్, ది పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అనమాట. హ్యాపీగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ మీ యొక్క అభిప్రాయాలు చదివిన తర్వాత నాకు ఇంకా మోటివేషన్ ఉంటే ఇంకా మంచి రెసిపీస్ మీతో చేసి చూపించాలని అనిపిస్తుంది. నచ్చితే మాత్రం లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. సమ్మర్ కదా, డెఫినెట్గా అందరి ఇళ్లలో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా హెల్తీగా చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ సమ్మర్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యం పాడవకుండా మనందరం ఎంతో ఇష్టపడేటటువంటి ఐస్ క్రీమ్ని ఈ విధంగా చేసుకుని హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. రెగ్యులర్గా తినే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, బట్ షుగర్ కాన్షియస్గా ఉండే వాళ్ళకి ఈ రెసిపీ డెఫినెట్గా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేస్తే మీరు తయారు చేసినటువంటి పిక్స్ని నాతోటి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.